ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏవన్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అభ్యర్థులు అయితే గ్రూప్ 3 సంబంధించి కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే గ్రూప్ 2లో ఎంత స్కోర్ వస్తే మనకి జాబ్ వస్తాయని చెప్పేసి కూడా చాలామంది కూడా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. మీరైతే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిన్ననే మనకు అఫీషియల్గా గ్రూప్ 3 సంబంధించి కీ రావడం జరిగింది. అలాగే రేపు కూడా గ్రూప్ 2 కీ వస్తుంది. అయితే చెప్తున్న అభ్యర్థులారా, నాకు తెలిసి గ్రూప్ 3 సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందంటే, నాకు తెలిసి 280 to 320 మధ్యలో వస్తే ఖచ్చితంగా ఓపెన్, మేబీ ఒక 310 అట్లా వస్తే మాత్రం ఖచ్చితంగా ఓపెన్లో జాబ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పేపర్ చాలా అంటే కొంచెం టఫ్గానే వచ్చింది. ఎకనామిక్ పేపర్ అయితే కొంచెం ఘోరంగా ఉందని చెప్పాలి. ఇది అందరూ తెలిసిన ముచ్చటే. అయితే అంటే కొంతమందికి వస్తే రావచ్చు, ఒక 100 మెంబర్స్, ఒక 200 మెంబర్స్ అట్లా వస్తే 330 అలా 320 రావచ్చేమో. కానీ నాకు తెలిసి 280 ప్లస్ ఉంటే సేఫ్ స్కోర్ అనమాట. దీంట్లో నో డౌట్ 280 దాటుంటే మాత్రం సేఫ్ స్కోరు. ఎందుకంటే మీరు కూడా చూస్తారు, కొంతమంది కూడా అభ్యర్థులు చెప్తా ఉన్నారు, మాకు స్కోర్ ఈ విధంగా వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా మీకు. ఖచ్చితంగా అయితే ఒక 280 వస్తే మాత్రం పక్కా జాబ్ అని చెప్పేసి, అంటే 280 అనేది ఇక స్కోర్ అనమాట, పక్క స్కోర్ అనమాట. 280 దాటితే మీరు పక్కా మీకు జాబ్ వస్తుందని చెప్పేసి హోప్ పెట్టుకోవచ్చు. అది ఓపెన్, అది ఏ క్యాస్ట్ అయినా సరే. నాకు తెలిసి ఓపెన్ అయితే 300 to 310 మధ్యలో ఉండే అవకాశం ఉందనుకుంటున్నా. మన బీసీ వాళ్ళకైతే ఒక 270 అలా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సంబంధించి అయితే ఒక 260 అట్లా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఒక 260 to 270 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. అంతే, అంతకు మించి అయితే ఉండదు. మేబీ 300 అయితే దాటకపోవచ్చు అనుకుంటాను నేను కూడా వేస్ట్. కానీ ఒక దాటితే ఒక 100 మెంబర్స్కి అట్లా దాటే అవకాశం ఉంటుంది 300. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. ఇక్కడ చాలామంది గ్రూప్ 3 సంబంధించి కూడా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అని కూడా ఇందాకనే మనకు ప్రశ్న కూడా రిలీజ్ అయింది. మీకు ఏమైనా గ్రూప్ 3కి చూసుకునేటప్పుడు మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే అబ్జెక్షన్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి అబ్జెక్షన్ కూడా పెట్టుకోండి. ఇంకా కొంతమంది ఏమంటారండి, ఇక్కడ ఓఎంఆర్ సీట్లు మనకి డౌన్లోడ్ పెట్టలే, ఓఎంఆర్ సీట్లు వెబ్సైట్లో పెట్టలే, కాబట్టి మేము మార్కులు చూసుకోలేకపోతున్నాం, మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఓఎంఆర్ సీట్లు కూడా ఖచ్చితంగా వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ మనకు ఒక వాదన వినపడతా ఉంది. ఏంటంటే సేమ్ మన యూపీఎస్సీ లాగానే, లేకపోతే ఎస్ఎస్సీ లాగానే, యూపీఎస్సీ లాగానే ఇవి అన్ని వెబ్సైట్లో పెట్టకుండా, మన ఓఎంఆర్ సీట్లు వెబ్సైట్లో పెట్టకుండా 1:3 or 1:2 ప్రకారం మిలిచి ఫైనల్గా జిఆర్ఆర్లు ఇచ్చి, అంటే జనరల్ ర్యాంకులు ఇచ్చి ఎవరికి కట్ ఆఫ్ అయితే అవతల ఉంటారో వాళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు ఒక వాదన వినపడతా ఉంది. చూద్దాం మరి ఫైనల్గా అయితే ఏం జరుగుతుందా అని చెప్పేసి ముచ్చట. అండ్ అలాగే మొన్న టీఎస్పీసీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర సార్ గారు కూడా మాట్లాడుతూ టీఎస్పీసీని మొత్తం ప్రక్షాళన చేస్తున్నాం, మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా మళ్ళీ కొత్తగా వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే సంతోషం. గ్రూప్ 2 సంబంధించి 3 సంబంధించి కూడా ఫైనల్కి రిలీజ్ చేస్తారు. సంతోషం. రిజల్ట్ కూడా మార్చి ఎండింగ్లో ఇస్తా ఉన్నారు. సంతోషం. కానీ మీరు కొత్త నోటిఫికేషన్లు ఏప్రిల్లో వేస్తామని చెప్పేసి అంటారు. ఇక్కడ ప్రభుత్వం మాత్రం మళ్ళీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పదవి విరమణ వయసు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకోండి, ఇంత కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొస్తే వీళ్ళు కూడా మన నడ్డి ఎరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన బాధ ఎవరికి చెప్పుకోవాలి, మన కూడా ఎవరికి చెప్పుకోవాలి. ఆల్రెడీ 57 సంవత్సరాలు ఉన్న ఏజ్ని కేసీఆర్ గారు 61 సంవత్సరాలు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 61 సంవత్సరాల ఏజ్ని రేవంత్ రెడ్డి గారు 70 సంవత్సరాలు చేస్తారా, మరి 80 సంవత్సరాలు చేస్తారా, వాళ్ళకే తెలవాలి. ఎందుకు ఇట్లా తీవ్రంగా నిరుద్యోగులు అన్యాయం జరుగుతూ ఉంది. ఆనాడు ఎంత విధిగా ఎంత ఘనంగా ఊరు వాడ తిరిగి జిల్లాలు తిరిగి ఎంత ఘనంగా ప్రచారం చేసి పార్టీని అధికారం తీసుకొస్తే, ఈరోజు మా భుజ స్కంధాల మీద అధికారంలోకి ఎక్కిన మీరు ఈరోజు మమ్మల్ని తొక్కాలని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అండ్ ఖచ్చితంగా నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇచ్చి తీరాల్సిందే. మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ప్రతి పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో వేయించారు. కాబట్టి జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. అవసరమైతే మరొక పోరాటం చేస్తాను, లేకపోతే మరొక ఉద్యమం చేస్తాను కూడా మేము సిద్ధం అని చెప్పేసి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా దానికి చట్టబద్ధత కల్పించి పలానా డేట్ రోజు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ అదే రోజు ఎగ్జామ్ పెట్టి పరీక్ష ఫలితాలు కూడా కొంచెం మంచిగా ఇచ్చేటట్టు, అలాగే అభ్యర్థులకు కూడా చదవడానికి కొంచెం గ్యాప్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇక్కడ. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కూడా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ రాసిరు. అంటే కొంతమంది అభ్యర్థులకు ఎలా ఉందంటే కొంచెం ఆందోళన ఉండరు, కొంతమంది సరిగా రాయలేదు, కొంతమంది కొంచెం అడ్డిగా రాసినారు, మంచిగా రాసిన పరిస్థితి ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి చదివి ఉన్నాం. మళ్ళీ మీరు వేసిన నోటిఫికేషన్ కొంచెం తొందర వేస్తే, ఆ జాబ్ క్యాలెండర్ ఏదో లేకపోతే గ్రూప్ 2నో గ్రూప్ 3నో కొంచెం తొందరగా వేస్తే మళ్ళీ మాకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ రివిజన్ కాకుండా మళ్ళీ మీకు కొంచెం మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కానీ మేము జాబ్ కొట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి మా ఉద్దేశం ఇక్కడ. అంతే. కానీ అంతేగాని మాకు ఇక్కడ ఏ ప్రభుత్వం ఎటువంటి
నైజాంలో వీళ్ళు ఇక్కడ నిరుద్యోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు, తీవ్ర నైరాశ్యానికి గురవుతూ ఉన్నారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య దూరం పెరుగుతూ ఉంది. కేవలం సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ స్టంటు అనే విధంగా కూడా ఈ జాబ్ క్యాలెండర్ అనే మాట ఇప్పటికిప్పుడు తెర మీకు తెచ్చారని కూడా మనకి కొన్ని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకోండి, నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి. నిరుద్యోగులతో పెట్టుకోవద్దు, ఎందుకంటే గత ప్రభుత్వం అడిగితే మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. నిరుద్యోగుల బాధలు పట్టించుకోండి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి. ఫస్ట్ వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు చేసే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. అండ్ గ్రూప్ 3 సంబంధించి అయితే మేబీ నాకు తెలిసి అయితే 280+ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. పక్కా జాబ్ వస్తుంది. 300 to 321 ఉంటే పక్కా ఇక సేఫ్ స్కోర్ అనుకోవచ్చు దాన్ని అయితే, ఎందుకంటే ఓపెన్ అనుకోవచ్చు. ఓపెన్లో 300 to 320 ఉంటే ఓపెన్ స్కోరు, 270, 300 అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. 270 ప్లస్ 300 మధ్యలో ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోండి. 270 to 300 మధ్యలో ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోండి జాబ్ కోసం. ఎందుకంటే కొంతమంది 300 దాటుతాయి అంత సీన్లు అంటారు అని కొంతమంది దాటుతాయి, కొంతమంది దాటే వాళ్ళు ఉంటారు. పేపర్ నీకు హార్డ్ కావచ్చు, అవతలకి ఈజీ అయి ఉంటుంది కదా. అంటే అందరికని చెప్పట్లే కానీ కొంతమంది దాటుతాయి నాకు తెలిసి అయితే. కానీ మళ్ళీ చెప్తున్నా, ఒక 270+ వస్తే మాత్రం పక్కా హోప్స్ పెట్టుకోవచ్చు జాబ్ వస్తుంది అని చెప్పేసి కూడా. అంటే నేను చెప్పిన దానికి కొంచెం అటు ఇటుకు ఉండొచ్చు, మేబీ తగ్గొచ్చు, కట్ ఆఫ్ పెరిగితే పెరగవచ్చు. ఇది కేవలం మన ఊహాజనితం మాత్రమే. అంటే మనం కొంచెం అంతరం వేసుకొని చెప్పడం మాత్రమే. ఫైనల్గా వచ్చిన తర్వాత ఈ అబ్జెక్షన్స్ అన్ని చూసిన తర్వాత కూడా ఫైనల్గా మరి కొంచెం తగ్గితే కట్ ఆఫ్ తగ్గొచ్చు, లేదంటే పెరగవచ్చు, లేదంటే అదే మాదిరి ఉంటే మాత్రం సంతోషం. మనం చెప్పింది కరెక్ట్ అవుతుంది. యాజ్ యూజువల్గా రిజల్ట్ మాత్రం గ్రూప్ 3 సంబంధించి గ్రూప్ 2 సంబంధించి కానీ రిజల్ట్ అయితే మనకి ఖచ్చితంగా మార్చి లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇస్తారు. మరి ఇప్పుడు ఇచ్చే జాబ్ క్యాలెండర్ మీద ఏంది, జాబ్ క్యాలెండర్ సపరేట్గా ఇస్తారా, లేదా ఈ గ్రూప్ 2, 3 అనే జాబ్ క్యాలెండర్ కాకుండా మళ్ళీ సపరేట్గా మనకి ఇస్తారా అని చెప్పేసి కూడా ఇక్కడ ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు నిరుద్యోగులు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులను పట్టించుకునే నాదులు లేడు. ఇది మాత్రం ఫైనల్. ఎవరు వచ్చినా కానీ ఎవరున్నా సరే నిరుద్యోగులను వాడుకొని వాళ్ళ ఆందోళన ఎక్కుతారు, వాళ్ళ అధికారం సాధిస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ నిరుద్యోగులను పట్టించుకునే నాదుడు ఎవరు లేడు. కాబట్టి దయచేసి నిరుద్యోగులను పట్టించుకోండి, నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి ఇప్పటికైనా. అండ్ అలాగే గ్రూప్ 2 సంబంధించి కూడా రేపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2 సంబంధించి కట్ ఆఫ్ కూడా నేను రేపు మీకు ఒక వీడియో రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, అది గ్రూప్ 2 కావచ్చు, 3 కావచ్చు, పోలీస్ సంబంధించి కావచ్చు, ఇంకేదైనా నిరుద్యోగ సమస్య కావచ్చు, అది ఏదైనా సరే మీకు ఏ సమస్య ఉన్నా సరే నాకు కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే మన తెలంగాణ నిరుద్యోగ సమితి అని చెప్పేసి కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ తయారు చేయడం జరిగింది. అవసరమైతే జాబ్ క్యాలెండర్ కోసం ఉద్యమం చేద్దాం, పోరాడదాం. ఆ టెలిగ్రామ్ గ్రూప్ కూడా మీకు కింద కామెంట్ చేస్తా. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా, కాబట్టి మీరు దానిలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 3 సంబంధించి అయితే పేపర్ 3 ఎకానమీ అయితే కొంచెం టఫ్నే ఉంది. కాబట్టి 270 వస్తే పక్కా జాబు. అయితే నేను ఇందాక వీడియోలో అయితే కొంచెం ఏదో వేరే ఆలోచనలో ఉండి ఇందాక ఏదో వీడియోలో కొంచెం వేరే చెప్పడం జరిగింది. కాబట్టి కొంచెం అందరూ ఏమనుకోకండి, కొంచెం పాజిటివ్ తీసుకుని దాన్ని కూడా, ఎందుకంటే ఆ వీడియో కూడా డిలీట్ చేయడం జరిగింది. మీ వాస్తవానికి గ్రూప్ 2 కోసం చేద్దామని చెప్పేసి అనుకున్నది, కానీ గ్రూప్ 3 సరే అది వదిలేయండి, ఆ ముచ్చట వదిలేయండి. మొత్తానికి అయితే ఇది ముచ్చట. నిరుద్యోగుల పరిస్థితి ఎటు అర్థం కాకుండా ఉన్నది. ఇప్పుడు ఉన్న వాళ్ళు చదువుకోవాలా, లేదంటే చదువు మొత్తం వదిలిపెట్టాలా, ఎటు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇటు ప్రైవేట్ జాబ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో రావో అర్థం కావట్లేదు, ఎటు కాకుండా ఉన్నది ముచ్చట. ఎట్లున్నదంటే ఇక రెండు పడవల మీద కాలేసి మధ్య నడి సముద్రం ఉన్నట్టున్నది నిరుద్యోగుల పరిస్థితి. అటు ఒడ్డుకుపోలేవు, ఇటు ఒడ్డుకుపోలేవు, మధ్యలో అట్లా నిలబడ్డ పరిస్థితి అట్లున్నది. కాబట్టి అర్థం చేసుకోండి, ఇప్పటికైనా నిరుద్యోగుల బాధలను అర్థం చేసుకోండి, నిరుద్యోగులకు ఏం కావాలో తెలుసుకోండి, నిరుద్యోగులను పిలిపించి మాట్లాడండి. ఎవరెవరో చెప్తే ఏం నమ్మకండి. మాకేం కావాలో మాకు తెలుస్తాయండి, వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి. కాబట్టి ఇచ్చే జాబ్ క్యాలెండర్ కూడా పరీక్షకు మధ్య ఖచ్చితంగా గ్యాప్ ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. పరీక్షకు కూడా మధ్యలో గ్యాప్ ఉండేటట్టు, అన్నిటికి సంబంధించి కూడా అన్ని పరీక్షలు రాసుకునేటట్టు. అలాగే నాకు తెలిసి రిజల్ట్ అయితే ఫస్ట్ గ్రూప్ 1 వస్తుంది, తర్వాత గ్రూప్ 2 వస్తుంది, తర్వాత గ్రూప్ 3 వస్తుంది. ఎందుకంటే మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు మిలక్కుండానే ఉండాలని చెప్పి కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అయితే నెక్స్ట్ వచ్చే గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా, ఇంటర్వ్యూ ఉంటుందా, మళ్ళీ ఫిలిమ్స్ 2 మెయిన్స్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతారు. దాని గురించి నేను క్లుప్తంగా కనుక్కొని మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంతవరకు ఇది ఉన్న ముచ్చటైతే అందరూ హ్యాపీగా ఉండండి, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అవసరమైతే జాబ్ క్యాలెండర్ కోసం మరొక పోరాటం చేద్దాం, మరొక యుద్ధం చేద్దాం. ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగ సమితి అని నేను గ్రూప్ పెట్టిందే దానికోసం. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే మనకు న్యాయం జరిగేంత వరకు మనం పోరాడాల్సిందే.
ఎందుకంటే మనకు న్యాయం జరిగితే మనకు మంచి చేస్తే మనం మాత్రం దేనికి రోడ్డు మీద వస్తాం, మనం మంచిగా చదువుకుంటాం కదా. మనకు మాత్రం రోడ్డు మీదకి రావాలి, ఇది చేయాలని చెప్పేసి ఉంటుందా? ఎవరికైనా చదువుకోవాలని ఉంటుంది కదా. కాబట్టి అర్థం చేసుకోండి. ఇది ఈరోజుకున్న వీడియో అయితే. మళ్ళీ మీకు ఏమైనా కావాలంటే కింద కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను.